హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే కృష్ణ వైఫ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. కానీ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ రోజు నా ఫుల్ డే వ్లాగ్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. లైట్ సెకండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇది వచ్చేసి నా సండే వ్లాగ్ అనమాట. మా వారు అయితే బయటకు వెళ్ళారు, చికెన్ అయితే తీసుకుని వస్తా అన్నారనమాట. ఇంకా ఆనియన్స్ అవి కూడా కట్ చేసుకుంటున్నాను. టిఫిన్ అయితే చేసేసాను, ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఈ రోజు అంతా కూడా హడవడిగా ఉంది. తొందరగా వంట చేసినామన్నది. ఇంకా చికెన్ అయితే తీసుకుంటారు. టైం అయితే 12 అయిపోయింది అప్పుడే. మరి ఎప్పుడు వండాలి, ఎప్పుడు తింటారో ఏంటో తెలియదు. మనకి తొందరగా వెళ్ళిపోవాలి అంటున్నారు అనమాట. ఫాస్ట్గా వీడియో అయితే చేసేసుకొని ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ చేస్తూ ఉంటే అక్కడ పిల్లలందరూ కూడా నా వైపే చూస్తూ ఉన్నారనమాట. మా ఇంటి పక్కన చుట్టుపక్కల పిల్లలందరికీ కూడా తెలుసు నేను వ్లాగ్స్ చేస్తా అని చెప్పి. ఇంకా నేను ఏం మాట్లాడుతున్నా అని చెప్పి వింటూ ఉన్నారు అలా నా ఫ్రెండ్ నుంచొని. ఈరోజు సండే కదా, పిల్లలందరికీ స్కూల్స్ కూడా హాలిడేస్ కాబట్టి ఇంకా బయట అయితే ఆడుకుంటూ ఉన్నారు. క్లైమేట్ కూడా చాలా చల్లగా అయితే ఉంది. మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళకి బయట అయితే ఏదో పని ఉందంట. ఇంకా నాకు చికెన్ అయితే ఇచ్చేసారు. నువ్వు వంట చేస్తూ ఉండి లోపు నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అయితే వెళ్ళిపోయారు. పాప అయితే ఆడుకుంటుంది. ఇంకా ఆనియన్స్ అవి కూడా కట్ చేసుకుని చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశారు. చికెన్ కర్రీతో పాటు చికెన్ ఫ్రై కూడా చేస్తున్నా. కేజీ చికెన్ అయితే నాకు తీసుకొని ఇచ్చేసాడు. హాఫ్ అయితే ఫ్రై చేసి హాఫ్ అయితే కర్రీ చేయమని చెప్పాడు మా బావ. చికెన్ కర్రీలోకి అలానే చికెన్ ఫ్రై లోకి కాంబినేషన్ గా రసం అయితే పెడుతున్నా. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఫ్రంట్ అయితే చాలా గోల్గా ఉంది. అప్పుడే ఉల్లిపాయలతను కూడా వచ్చారనమాట. ఇంకా అనవసరంగా వీడియో స్టార్ట్ చేశాను రా బాబు చెప్పి అనిపించింది నాకు. ఈరోజు సండే కాబట్టి అందరూ కూడా బయటే ఉన్నారు. ఎల్లుల్లిపాయలతను చేపల వాళ్ళు అందరూ కూడా వస్తూ ఉన్నారు ఒక్కొక్కరిగా. ఈ రోజు వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నా అంటే అస్సలు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వకూడదు, మాక్సిమం వీడియో మొత్తం కూడా ఎలా ఉంటే అలానే పెట్టేసేయాలి అని చెప్పి అనుకున్నాను. కానీ అస్సలు అవ్వలేదు. వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకుని చేస్తానో అది మాత్రం అస్సలు అవ్వదనమాట. అందుకే ఎప్పుడు ఏమనుకుని. కాకపోతే ఈరోజు ఏమనుకున్నా అంటే సండే కదా, ఇంట్లో కూడా మా బావ ఉన్నాడు, పాప ఒక్కదే కాబట్టి ఇంక నీట్ గా వ్లాగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నా. కానీ ఇలా అవ్వద్దు అనుకోలేదు. ఈ రోజు నేను వీడియో స్టార్ట్ చేసిన ముహూర్తం అయితే బాలే అనుకుంటా. అందుకే నేను ఇంక ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. మాక్సిమం ఇక నుంచి వచ్చే నెక్స్ట్ వీడియోస్ ఇలా మొత్తం కూడా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నేను వీడియో షూట్ చేసినప్పుడు ఎలాంటి వాయిస్ అయితే వస్తుందో సేమ్ అదే వాయిస్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు కూడా తెలుస్తుంది కదా మేము ఎలా షూట్ చేస్తామని చెప్పి. మన సబ్స్క్రైబర్స్ లో రీసెంట్ గా నాకు కొందరు అయితే కామెంట్ చేస్తున్నారు, ఎందుకు లైక్ రావట్లేదు ఏంటి అని. లైవ్ కి రావట్లేదు, లాంగ్ వీడియోస్ అయినా పోస్ట్ చేయండి, మిమ్మల్ని మిస్ అవుతున్నాము, లాంగ్ వీడియోస్ అయినా చూసుకుంటాము అని చెప్పి. అందరి కోసం కష్టపడి అలానే నాకు వాచ్ అవర్స్ కూడా కౌంట్ అవుతాయి కదా అని చెప్పి ఆశతో అయితే చేస్తున్నా. బట్ మీరు ఎవరు చూడట్లేదు. ఇప్పటికైనా కొంచెం లాంగ్ వీడియోస్ చూడండి అబ్బా, మాకు కూడా బూస్ట్ అవుతుంది. ఇంక వీడియో విషయానికి వస్తే ఇక్కడైతే ఒక సైడ్ చికెన్ ఫ్రై చేస్తున్నాను, ఇంకొక సైడ్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నా. ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను. గ్యాస్ స్టవ్ మీద అయితే ఖాళీ లేదు కదా, ఇంక అందుకే రైస్ కుక్కర్ లో అయితే పెట్టా అనమాట. రసం కూడా మరిగిపోయింది, పోపు అయితే పెట్టేసేయాలి. ఆయన అలానే మా అక్క వాళ్ళు ఆయన కూడా వచ్చారు. వంట అయిపోయిందా అని చెప్పి అడిగారు. ఫ్రై అయితే అవుతుంది, కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అని చెప్పి చెప్పా. ఫ్రై అవ్వడానికి ఇంకా టైం పడితే మాకు లేట్ అయిపోతుంది, కర్రీ చేసి పెట్టే చాలు అని చెప్పి అన్నారు. ఇంక వీడియో షూటింగ్ అయితే ఆపేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా వాళ్ళు వచ్చేసి చికెన్ కర్రీ అలానే రసం అయితే వేసుకుని తినేసి అయితే వెళ్ళిపోయారనమాట. నేను తినాలి, పాపకు కూడా తినిపించాలి. మా బాబా వాళ్ళు అయితే తినేసి వెళ్ళిపోయారు. ఇంకా నేను మాత్రమే ఉన్నాను, పాపకు కూడా తినిపించేసాను అనమాట. చికెన్ ఫ్రై చేసేంత వరకు కూడా వాళ్ళు ఆగలేదు. ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి వంటింటే తినేసి ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చికెన్ ఫ్రై అయితే మధ్యలో ఆఫ్ చేసేసారు కదా, ఇంకా చికెన్ ఫ్రై అయితే చేసేసాను. చేసిన తర్వాత నేను కూడా భోజనం పెట్టుకుని ఫ్రై కొంచెం చారు కొంచెం వేసుకొని అయితే తినేసా. టైం వచ్చేసి ఇప్పటికే 2:30 అయితే అయిపోయింది. ఇంకా తినేసిన తర్వాత పాపనైతే పడుకోబెట్టాను. ఇప్పుడు నేను కూడా పడుకుంటున్నాను. ఈవినింగ్ అయితే మళ్ళీ లెగుస్తా కదా, అప్పుడైతే వీడియో కంటిన్యూ చేస్తాను. ఈవినింగ్ లో ఇచ్చేసరికి 5:30 అలా అయింది. తర్వాత బయటకు అయితే వెళ్ళాకని షూట్ చేయడం అయితే మర్చిపోయా. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం సామాన్లు ఏవి కూడా తోమలేదు, ఇల్లంతా కూడా గజిబిజిగా ఉంది, మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మా పాపకి అయితే స్నాక్స్ ఇచ్చా అనమాట. టీవీ ఆన్ చేస్తాను. ఇంకా పాప అయితే స్నాక్స్ తింటూ టీవీ అయితే చూసుకుంటుంది. నేను మొత్తం పని అంతా కూడా చక్కబెట్టుకుంటున్నాను. మీరు చూసే ఈ లాంగ్ వీడియో ఒక 10 minutes అయి ఉండొచ్చు, కానీ దీని వెనకతల కష్టం మాత్రం ఒక 5 hours అయితే ఉంటుంది. వీడియో షూట్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 1:50 AM అయితే అవుతుంది, నైట్ టైం. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. పాప పడుకున్న తర్వాత ఫ్యాన్ ఆఫ్ చేసి ఏసీ అయితే ఆన్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇదే రూమ్ లో మా పాప పడుకుంది, మా హస్బెండ్ పడుకున్నారు. అయినా సరే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే నాకు వీడియో ఇంపార్టెంట్, వీడియో అప్లోడ్ చేయాలి అని చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. వాచ్ అవర్స్ అయితే అస్సలు కౌంట్ అవ్వట్లేదు. ఇంకా అందుకని చెప్పి ఫిక్స్ అయ్యా అనమాట, లాంగ్ వీడియోస్ చేద్దాం కదా అని చెప్పి. వెళ్ళకపోయినా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఎక్కడో ఒక చిన్న ఆశ, ఒక్క వీడియో కాకపోయినా ఒక్క వీడియోనే వెళ్తుంది కదా, కనీసం ఒక 300 views వచ్చినా సరే కొంచెం వాచ్ అవర్ అయినా సరే యాడ్ అవుతుంది కదా అని చెప్పి ఇక్కడ నుంచి రెగ్యులర్ గా డే బై డే అయితే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అస్సలు మిస్ అవ్వకండి చూడడం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఫస్ట్ అయితే వీడియో చూసేయచ్చు.
చెప్పుకోవచ్చు. ఇప్పుడు మేము ఉంటున్న హౌస్ కి వచ్చి జస్ట్ 3 months మాత్రమే అవుతుంది. మళ్ళీ అయితే హౌస్ షిఫ్ట్ అవుతున్నాము, ఇంకొక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్ లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ మంత్ లోనే హౌస్ అయితే షిఫ్ట్ అవుదాం అని చెప్పి అనుకున్నాం, కానీ ఇంకా వరలక్ష్మీదేవి వ్రతం అది అయిన తర్వాత వెళ్దాము. అప్పుడు మా హస్బెండ్ కూడా కొంచెం ఫ్రీ అవుతారు అనమాట. సో అప్పుడు వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాము. మొన్న నేను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. మా హస్బెండ్ హైదరాబాద్ దగ్గర ఉన్న పెద్దపల్లి అయితే వెళ్లారు అని చెప్పి చాలా మంది రిప్లై ఇచ్చారు. మేము కూడా హైదరాబాద్ లోనే ఉంటాం, చెప్పాల్సింది కదా, కలిసే వాళ్ళం కదా అని చెప్పి. మా హస్బెండ్ కి అయితే అసలు కలిసే టైం అయితే లేదు, బిజినెస్ పర్పస్ మీద అయితే వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత నాకు జ్యువెలరీ అది కొనడానికి షాపింగ్ చేయడానికి వెళ్ళారు. అప్పుడు కూడా టైం లేక ఫాస్ట్ గా షాపింగ్ అయితే చేసి రిటర్న్ అయితే అయిపోయారు. మా హస్బెండ్ వాళ్ళు వైజాగ్ నుంచి పెద్దపల్లి అయితే వెళ్లారు. పెద్దపల్లిలో బిజినెస్ పర్పస్ మీద వెళ్ళారని చెప్పాను కదా, అక్కడ పని అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వరంగల్ అయితే వెళ్లారు. వరంగల్ లో షాపింగ్ అయితే చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ పెద్దపల్లి అయితే వెళ్లారు. అక్కడైతే ట్రైన్ ఎక్కారు. పెద్దపల్లి నుంచి వైజాగ్ అయితే ట్రైన్ ఎక్కారనమాట. ఆల్రెడీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారు, వెళ్ళటానికి రిటర్న్ రావడానికి కూడా. హస్బెండ్ ఊరు వెళ్ళి రావడానికి 3 days అయితే టైం పట్టింది. 3 days కూడా మా పాప అయితే నాకు చుక్కలు చూపించింది. ఇంకా చిన్నది గసినా సరే డాడీ కావాలి అని చెప్పి అయితే స్టార్ట్ చేసేది నిద్దట్లో కూడా. ఈ టైం అయితే చాలు ఇంకా అస్సలు పడుకునేది కాదు. నాన్న కావాలి నాన్నకు ఫోన్ చేయని చెప్పి అయితే బాగా సతాయించేది. మా హస్బెండ్ అయితే ఇప్పటి వరకు వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం మమ్మల్ని వదిలేసి ఇన్ని డేస్ వెళ్ళటం, అది కూడా 3 days. ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం దగ్గరలోనే వెళ్తారు. మా హస్బెండ్ ఇప్పుడు వరకు వచ్చి ఎప్పుడు కూడా హైదరాబాద్ అయితే వెళ్ళలేదంట, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకెలా బిజినెస్ పర్పస్ మీద అయితే వెళ్ళారు. ఇంతకీ మా హస్బెండ్ ఏ బిజినెస్ పర్పస్ మీద వెళ్ళారు ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్ లో అయితే ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు వెయిట్ చేసేసేయండి. బిజినెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ ఎండ్ అయ్యేంత వరకు కూడా డే బై డే మీతో వ్లాగ్స్ అయితే షేర్ చేసుకుంటాను. ప్రాఫిట్ వచ్చిందా లేదంటే లాస్ అయ్యమో ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా వీడియో విషయానికి వస్తే మొత్తం గిన్నెలన్నీ కూడా సర్దేసి పెట్టేసుకున్నాను. నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే మంచి వైబ్ అయితే వస్తుంది, వంటగదిలో ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. అలా పెద్దవాళ్ళు కూడా అంటారు కదా, నైట్ టైమే గ్యాస్ స్టవ్ అది క్లీన్ చేసుకుని పెట్టుకోవాలని చెప్పి నేనైతే ఇదే ఫాలో అవుతున్నా. ప్రతి రోజు కూడా పక్కా నైట్ టైం అయితే గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటాను. గ్యాస్ స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ ఫీల్ అయితే వచ్చింది అనమాట. ఇంట్లోకి అయితే వచ్చేసా దివాన్ బెడ్షీట్లు కూడా చేంజ్ చేసేస్తున్నాను. రేపు అయితే మిషన్ లో వాష్ అయితే వేయాలి. పాపకైతే టీవీలో ఏబీసీ రైమ్స్ అయితే పెట్టానమాట, తను చూసుకుంటూ ఉంది. ఇంకా నేనైతే ఇక్కడ దివాన్ సర్దుకుంటూ ఉన్నాను. మాక్సిమం తను పడుకున్నప్పుడే పని అయితే చేసుకుంటా, అప్పుడే నాకు ఫ్రీగా ఉంటుంది. ఫైనల్లీ దివాన్ అయితే సర్దేశాను. లోపల బెడ్ మీద బట్టలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకేవన్నీ కూడా మడత పెట్టేసుకుంటే పని ఏం లేదు, తినేసి పడుకోవడమే, పాపకి స్నానం చేపించేసి. మొబైల్ అయితే పక్కన పెట్టేసి బట్టలన్నీ కూడా మడత పెట్టేసా అనమాట. ఇంకేవన్నీ కూడా కబోర్డ్ లో సర్దేయాలి. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. తినేసి అయితే పడుకోవడమే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా లాంగ్ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.